ఎస్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎస్ సార్, జగన్నాథం సార్, ఇప్పుడు లాస్ట్ టైం మనము అంటే JN1ని కూడా కొంత మీరు అంటే మేబీ డేంజరస్ ఉండొచ్చు అని చెప్తున్నారు, ఎందుకంటే మరణాల సంఖ్య కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి. సార్, డెల్టా వేరియంట్ అండ్ JN1 వేరియంట్ ఏమైనా దగ్గర ఉన్నాయా? మీ ఎక్స్పీరియన్స్ ఏం చెప్తుంది సార్? లేదు, డెల్టా వేరియంట్ చాలా ప్రమాదకరమైనటువంటి వేరియంట్. ఓకే, అంతటి విషవోరియస్ వేరియంట్ మనకి ఇంతవరకు ఎప్పుడు కూడా రాలేదు. JN1 డెల్టా 1 తో పోల్చగలిగేటువంటి వేరియంట్ అయితే తప్పనిసరిగా కాదు. అయితే దీంట్లో మనకు కాలం ఇది ఒక ముఖ్యమైనటువంటి విషయం. డెల్టా ఉన్న పరిస్థితుల్లో మనకి వ్యాక్సినేషన్ లేదు, మనకి ఏ రకమైనటువంటి ఔషధాలు లేవు, కేవలం సింటమాటిక్ ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి రోజులు, మనకి కరోనా వైరస్ గురించి కూడా పూర్తిగా అర్థం చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఆ రోజుల్లో. ప్రస్తుతం మన కరోనా వైరస్ గురించి మనకున్నటువంటి అవగాహన చాలా ఎక్కువగా ఉంది. మనం వ్యాక్సినేషన్లు కూడా తయారు చేసాము. ఈ సందర్భంగా నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్న విషయం, మరొక విషయం ఏంటంటే, ఈ వ్యాక్సిన్ తయారీలో త్వరితగతిన వ్యాక్సిన్లు తయారు చేయడానికంటే ఏ వేరియంట్ వచ్చినప్పటికీ కూడా ఆ వేరియంట్ను ఎదుర్కొనేటట్టుగా వ్యాక్సిన్ తయారు చేయగలిగేటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని మన క్యాటలిన్ క్యారికో అని ఒక మహాతల్లి ఆవిడ తయారు చేసింది. ఆవిడ డ్రూ విస్బ్యాన్ వీళ్ళిద్దరూ కలిసి చేసినటువంటి సంయుక్త పరిశోధనల ఆధారంగా mRNA బేస్డ్ వ్యాక్సిన్స్ తయారు చేయడానికి మార్గం సుగమమైంది. ఇది తయారు చేయడం వల్ల అత్యంత త్వరితగతిన వ్యాక్సిన్లు తయారు చేయొచ్చు, డిస్ట్రిబ్యూషన్లో క్లినికల్ ట్రయల్స్ కూడా త్వరితగతిన పూర్తి చేసుకోవచ్చు. కాబట్టి మన యొక్క సంసిద్ధత బాగా పెరిగింది. ఎటువంటి వైరస్లు వచ్చినప్పటికీ కూడా వీటిని ఎదుర్కొనేటందుకు సరిపడాల్సిన శక్తి సామర్థ్యాలు మన దగ్గర కూడా పెరిగాయి. కాబట్టి ఇటువంటి టెక్నాలజీని అభివృద్ధి చేసినటువంటి వీళ్ళిద్దరికీ కూడా ఈ సంవత్సరం మనకి తెలుసు నోబెల్ ప్రైజ్ ఇచ్చారు ఫిజియాలజీ అండ్ మెడిసిన్లో. మన డ్రూ విస్బ్యాన్ అండ్ క్యాటలిన్కి వీళ్ళిద్దరికీ సంయుక్తంగా ఒక నోబెల్ ప్రైజ్ను కూడా ఇవ్వడం జరిగింది. వారు చేసినటువంటి ఈ పరిశోధనల కారణంగా ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల సంఖ్యలో అనేకమైనటువంటి ప్రాణాలు రక్షించబడ్డాయి. కాబట్టి ఈ త్వరితగతినటువంటి ప్రోటీన్ థెరపాటిక్స్ అనేటటువంటి ఈ ప్రక్రియ mRNA ద్వారా ప్రోటీన్లు తయారు చేసి తద్వారా శరీరానికి రక్షణ కల్పించేటటువంటి విధానాన్ని ఏదైతే అభివృద్ధి చేశారో, ఈ విధానం వల్ల ఇటువంటి వైరస్లను ఎదుర్కొనేటందుకు మనకి శక్తి సామర్థ్యాలు పెరిగాయి. మరొక ముఖ్యమైనటువంటి విషయం, ఇందాక మనకి డాక్టర్ గారు చెబుతున్నట్టుగా వైరస్ అటాక్కి వైరస్కి మందు లేదు. వైరస్ దానంతరకు అదే క్షీణించి నశించి దానంతరకు అది సిమ్టమ్స్ తగ్గుతాయి, ఇది దాని లక్షణం. అయితే మనకి వైరస్ అటాక్ చేసినప్పుడు సెకండరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఈ సెకండరీ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు మాత్రం బ్యాక్టీరియాలు యాంటీబ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ యాంటీబయాటిక్స్ ఇస్తారు. ఈ యాంటీబయాటిక్స్ని కూడా విచక్షణారహితంగా వాడితే మనకి కొత్త యాంటీబయాటిక్స్ ప్రస్తుతం లేవు. ఉన్న యాంటీబయాటిక్స్ కూడా బ్యాక్టీరియా మొండిజాతి బ్యాక్టీరియాగా తయారయ్యాయి. కాబట్టి ప్రజలకి చాలా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏంటంటే, అక్రాస్ ది టేబుల్ యాంటీబయాటిక్స్ కొని వేసుకోకండి. యాంటీబయాటిక్ కేవలం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ద్వారా మాత్రమే వేసుకోండి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఈ వైరస్ విషయానికి వస్తే మనం డెల్టా వైరస్ ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు వేరు. మన శాస్త్రవేత్తలు వైద్యులు కూడా వాళ్ళు చేసినటువంటి విశేషమైనటువంటి కృషి ద్వారా మనం వ్యాక్సినేషన్ పూర్తిగా దేశంలో కంప్లీట్ చేసుకోగలిగాం. థ్యాంక్స్ టు అవర్ PM మోడీ ప్రజలందరికీ కూడా ఉచితంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇచ్చి ఇమ్యూనిటీ రావడానికి, అది కాకుండా దీనివల్ల హెర్డ్ ఇమ్యూనిటీ రావడం వల్ల ఇలా అనేక కారణాల వల్ల మన దేశంలో ఉన్న ప్రజలకి ఈ ఇమ్యూనిటీ జనరల్గా పెరిగిన కారణం ఉంది. పెరిగినప్పటికీ కూడా చూడండి, ఈ JN1 వేరియస్ ఆ ఇమ్యూనిటీని క్రాస్ చేసి ఇన్ఫెక్ట్ చేస్తోందా లేదా ఇన్ఫెక్షన్ని పెంచుతోందా అనేటువంటి లక్షణాలు ఇంకా మనం స్టడీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇటువంటి సందర్భంలో తప్పనిసరిగా సమూహాలు గుమిగూడాలు చేసేటటువంటి వచ్చే క్రిస్టమస్ పండుగలు కావచ్చు, లేదా నూతన సంవత్సర పండుగలు కావచ్చు, తర్వాత వచ్చే పండుగలు కావచ్చు, ఈ పండుగల్లో గుమిగూడడం అనేటువంటిది ఏ విధంగానూ వాంఛనీయం కాదు. సాధ్యమైనంత వరకు ప్రభుత్వం కూడా అవసరమైతే సరైన సూచనలు సలహాలు పంపించి ఈ గుమిగూడడాన్ని తగ్గిస్తే, ముఖ్యంగా శీతాకాలం వాతావరణ పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి వైరస్ మన శరీరంలో పెరగడానికి, అది వృద్ధి చెందడానికి. కాబట్టి ఈ నెల 15 రోజులు రాబోయే కాలంలో మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మరొక విషయం ఏమిటంటే, ఇది ఇప్పటికే కేసులు రోజు 325 కేసులు చొప్పున పెరుగుతున్నట్టుగా మనకి రమారమిగా ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ. ఈ JN1 స్ప్రెడ్ చాలా ఎక్కువగా ఉందా సార్? ఎక్కువగానే ఉంది, కానీ ఎంత ఎక్కువగా ఉంది అని చెప్పాలంటే మునుపడినట్టుగా ఒకళ్ళు ఎంతమందిని ఇన్ఫెక్ట్ చేయగలరు అని తెలిసే గణాంకం ఇంకా మనకు పూర్తిగా రాలేదు. ఆ లెక్క రావాలంటే మరికొంత 1-2-3 రోజులు ఆగితే కానీ ఆ లెక్క తెలవదు. ఇంత మునుపు అయితే ఓమిక్రాన్ వచ్చినప్పుడు ఒకళ్ళు వస్తే 20 మందిని ఇన్ఫెక్ట్ చేస్తోంది, 15 మందిని ఇన్ఫెక్ట్ చేస్తోంది అని మనం చేయగలిగేటువంటి అవకాశం వచ్చింది. ఇప్పుడు మనకు ముఖ్యమైన కారణం ఏంటంటే,
PCR టెస్ట్ కూడా మనం అంత ఎక్కువగా చేయట్లేదు కదా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లోనూ. కాబట్టి మనకి ఎవరికి సోకింది ఎవరికి సోకలేదు అని తెలియదు. కాబట్టి సోకిన వాళ్ళు, ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు, సఫర్ అవుతున్న వాళ్ళు డాక్టర్ల దగ్గరికి వెడితే అప్పుడు తెలుస్తుంది. కాబట్టి ఈ డాక్టర్ల దగ్గరికి వెళ్లే లోగానే సాధ్యమైనంత వరకు ఇది సోకకుండా చూసుకోవడం. ఒకవేళ చూస్తే వెంటనే PCR టెస్ట్ చేసుకుని వైరస్ అయితే తప్పనిసరిగా దాన్ని ఇన్సాకాగ్ వాళ్ళకి పంపించి జీనోమ్ సీక్వెన్సింగ్ చేయించడం, ఇది JN1 అవునా కాదా కూడా నిర్ధారణ చేసుకోవడం చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇప్పుడు దీని స్ప్రెడ్ కూడా మనకు త్వరలో తెలుస్తుంది. స్ప్రెడ్ అయితే తప్పనిసరిగా ఉంది అన్న విషయం తెలుస్తుంది. కారణం ఏంటంటే అమెరికాలో ఉంది ఇది, అలాగే చైనాలో ఉంది, సింగపూర్కి పాకింది. ప్రపంచంలో రమారమిగా 30 దేశాలకు పైబడి ఈ JN1 సోకింది. అంటే దాని అర్థం ఏమిటి? ఇది స్ప్రెడ్ కూడా బాగానే ఉంది. ఎటొచ్చి దీని స్ప్రెడ్ రేట్ ఎంత ఉంది అన్నది క్యాలిక్యులేట్ చేయడానికి కొంచెం సమయం పట్టొచ్చు. కాబట్టి స్ప్రెడ్ రేట్ పెరిగిందంటే కొన్ని మరణాల రేటు ఉన్నాయి. కాబట్టి మనకు తెలియజేస్తున్నది ఏంటంటే ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వాళ్ళలోను, అంటే వయసు ఎక్కువగా ఉన్న వాళ్ళలో కావచ్చు, ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వాళ్ళలో కావచ్చు, ఇది మరింత ప్రమాదాన్ని తీసుకొచ్చి మరణాలకు తీసుకెళ్లే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి పరిస్థితిని మనం అవాయిడ్ చేయాలి. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయంగా స్పష్టంగా తెలియజేస్తుంది. సార్, ఇన్ జనరల్లీ సార్ ఇట్లాంటివి వచ్చినప్పుడు, అంటే కోవిడ్ స్ప్రెడ్ లాంటి వార్తలు వచ్చినప్పుడల్లా కేంద్ర సర్కార్ ఎప్పుడు అప్రమత్తం చేస్తుంది సార్? ఎంత సీరియస్నెస్ ఉన్నప్పుడు అప్రమత్తం చేస్తుంది ఇన్ జనరల్లీ? ప్రస్తుతం అయితే ఈ వేరియంట్ విషయం వచ్చేటప్పటికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా దీని వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్గా ఇప్పటికే గుర్తించడం జరిగిందండి. దీనికి రెండు అంచెలు ఉన్నాయి. ఒకటి, మొట్టమొదట దీనికి ఉన్నటువంటి లక్షణాలను బట్టి, అంటే ఇది స్ప్రెడ్ అయ్యే లక్షణాలు బట్టి, ఇన్ఫెక్ట్ చేసేటటువంటి లక్షణాల ఆధారంగా ఆ వేరియంట్ మీద మనం ఫర్దర్గా ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందా లేదా అనేటువంటి విషయం WHO వాళ్ళు కూడా గ్రహిస్తారు. WHO వాళ్ళు గ్రహించి మొట్టమొదటి అటువంటి ప్రమాదకరమైనటువంటి ప్రమాదాన్ని సూచించేటువంటి వేరియంట్ ఉంటే మొట్టమొదటి స్థాయిలో వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు. అంటే ఈ వేరియంట్ మీద మనం మరింత పరిశోధనలు చేసి దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అనేటువంటి విషయం మీద వాళ్ళు ఫోకస్ చేస్తారు. వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎప్పుడైతే ఇన్ఫెక్టివిటీ స్ప్రెడ్ పెరుగుతుందన్న లక్షణాలు నేను ఇందాక చెప్పాను కదా, పూర్తిగా మనకి తెలియలేదండి. ఆ డేటా కూడా వచ్చిన తర్వాత ఇది ఎక్కువ మందిని ఇన్ఫెక్ట్ చేస్తుంది, ఎక్కువగా ఇన్ఫెక్ట్ చేస్తుంది, ఈ రెండు లక్షణాలు కనుక తెలిస్తే వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అని దీన్ని బ్రాండ్ వేస్తారు. వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అంటే దీని గురించి మనం తప్పనిసరిగా అప్రమత్తంగా ఉండాలని. ఈ వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఎప్పుడైతే గుర్తించామో వెంటనే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ICMR కావచ్చు, లేదా ఇతరత్ర మన సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ప్రజలకు వెంటనే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అంటే ఈ స్ప్రెడ్ కాకుండాను ఈ ప్రమాదాన్ని నుంచి రక్షించడం కోసం అని చెప్పి ఎప్పటికప్పుడు సర్వేలెన్స్, మన కేంద్ర ప్రభుత్వం పూర్తి సర్వేలెన్స్ ఉండించిందని దీని మీద. ఈ ఇన్సాకాగ్ కన్సార్షియం కూడా అటువంటిదే. ఇన్సాకాగ్ కన్సార్షియం మనకి ఏం చేస్తుందంటే కొత్త వేరియంట్ ఏమొచ్చినప్పటికీ కూడా దాన్ని గుర్తించడానికి కంప్లీట్ జీనోమ్ సీక్వెన్స్ చేసి ఏ ప్రాంతాల్లో వచ్చింది, ఎక్కడికి స్ప్రెడ్ అవుతుంది అనే విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు గ్రహిస్తూ ఉంటారు. గ్రహించి దీని లక్షణాల ఆధారంగా ఇటువంటి హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటారు. సో కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది అంటే మెల్లిగా అప్రమత్త స్థితిలోకి వెడుతున్నాం అని అర్థం. కాబట్టి తగిన జాగ్రత్తలు అందరూ తీసుకోవడం, వ్యక్తిగత స్థాయిలోను, సామాజిక స్థాయిలోను, ప్రభుత్వ స్థాయిలోనూ కూడా దీనికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం అవసరం అనేటువంటిది స్పష్టంగా తెలుస్తోంది. ఎస్ సార్, మీరు లైవ్లో